దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో గడపడానికి ప్రభు మనందరికి అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతాను. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివని అందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. నేను యాకోబును ప్రేమించి తిని. చెప్పండి మాట. ఎవరిని ప్రేమించాడట? మరి వాళ్ళ అన్న ఏశావు ఉన్నాడుగా, ఆయన్ని ప్రేమించలేదా? ఆయన్ని కూడా ప్రేమించాడు, కానీ ఆయన అవకాశం పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను యాకోబును ప్రేమించి తిని. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనము ద్వారా మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రియుడువైన మా పరమ తండ్రి, ప్రేమగల ప్రభువు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము మీరు మాకిచ్చిన లేఖనాన్ని మా కొరకు ఆశీర్వదించండి. కూడి వచ్చిన భక్తులను దీవించండి. ప్రభువా, నీ వాక్యము సజీవమైనది, 2 అంచులు గల ఖడ్గము కంటే పదునైనది. మా ప్రాణము ఆత్మదేహాలు విభజించునంత మట్టుకు దూరొచ్చు. హృదయాలు పరిశోధించు లేఖనము ద్వారా మాట్లాడండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. మన దేవుడు ప్రేమించే దేవుడై ఉన్నాడు. చెప్పండి అందరూ ఒకసారి. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా తాతయైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాతయైన దేవుడు. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించుదే ఆమేన్. పాలించు ఆహా ఎంతో ఆనందమే. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. ఎల్లవేళ ఆమేన్. మనల్ని నడిపించే దేవుడు, ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. మళ్ళా చెబుదాం. ఆమేన్. ఓ హల్లెలూయా. ఆనందమే, అరే హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, క్షమే సమాధానమే. హల్లే. పక్కన వాళ్ళ వైపు చూసి సంతోషంగా
ఓ హల్లెలూయా ఆనందమే. మీ పక్కన వాళ్ళని చూసి కొంచెం పాడండి, ఎంత సంతోషంగా ఉంది. ఆనందమే సంతోషమే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా, తల్లిదండ్రుల కన్నా దాతయైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లి పక్కనోళ్ళకి చెప్పండి ఈ మాట. తల్లిదండ్రుల కన్నా దాతయైన దేవుడు, ప్రతి అవసరమును. అరే హల్లెలూయా, అవే హల్లెలూయా, సమాధానమే హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా, ఆనందమే సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, అరే సంతోషం. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దాం. దేవుడు ప్రేమించే దేవుడై ఉన్నాడు. చెప్పండి మాట గట్టిగా చెబుదాం. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. కానీ ఇక్కడ ప్రత్యేకముగా యాకోబును దేవుడు ప్రేమించాడు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతూ ఉన్నాడు. మలాకీ గ్రంథంలో చాలా ప్రశ్నలు ఉంటాయి. కానీ నేను యాకోబును ప్రేమించలేదా? వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, ఏసావు ఉన్నాడు. మరి ఏసావు ఉన్నాడు కానీ నేను యాకోబును ప్రేమించలేదా, యాకోబును ప్రేమించలేదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించాడు? యాకోబు అనగానే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మోసగాడు అని. మోసగాడిని దేవుడు ప్రేమిస్తాడా అని ఒక ప్రశ్న. యాకోబును నేను ప్రేమించలేదా అంటున్నాడు దేవుడు. అసలు యాకోబును ప్రేమించొచ్చా అని నా ప్రశ్న. ఎందుకంటే యాకోబు అని పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మోసగాడు. అన్న సూత్తంతా లాగేసుకున్నాడు, మోసం చేశాడు, తండ్రిని మోసం చేసి తండ్రి దీవెనలు పొందుకున్నాడు. ఇలాంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి వాడు కదా యాకోబు అనంటే. తల్లి గర్భములో ఉండగానే అన్న మడిం పట్టుకొని బయటకు వచ్చినాడు, అంటే పోరాడినోడు. అంటే ఈయన మొట్టమొదట రావాలనుకొని అంత పోరాటం చేసినాడు. ఎవరన్నా కనికరిస్తాడు, సామాన్యుడు కాదురో, తల్లి గర్భంలోనే మడిం పట్టుకొని బయటకు వచ్చి ఎవరు చూసినా అదే అంటారు. ఆ ముద్ర పడిపోవటమే ఓ రకమైనటువంటి నెగిటివ్ లైఫ్, నెగిటివ్ యాటిట్యూడ్ అతనిలో కనబడతా ఉంటుంది. మరి అలాంటి వాడిని కూడా దేవుడు ప్రేమిస్తాడా? మనుషులైతే ఎవరు ప్రేమించరు. మనుషులైతే అబ్బో ఇట్టడు మంచిది కాదురో సహవాసం కూడా అనుకుంటారు కదా. వీడు చేసి చూసి 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 ఎప్పుడో దెబ్బ కొడతాడు, మోసం చేస్తాడు అని ఎవరు దగ్గర చేర్చుకోరు. కానీ దేవుడు అంటున్నాడు, యాకోబును నేను ప్రేమించాను. దేవునికి స్తోత్రం. నేను ఈ మాట చదువుతున్నప్పుడు ఏమి చూసి దేవుడు యాకోబును ప్రేమించాడు? కనీసం ఆయనలో ఏమైనా ఒక మంచి లక్షణాలు ఉన్నాయా అని నాకు ఆలోచన వచ్చి స్టడీ చేస్తే ఆయనలో 3 మంచి లక్షణాలు ఉన్నాయండి. అందుకే దేవుడు జీవితం అంతా పాడైపోయినా, మోసగాడైనా, ముద్రపడిపోయినా, ఎలాంటి సాక్ష్యం అతను కలిగి ఉన్నా దేవుడు అతనిలో ఉన్న మంచిని చూస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను యాకోబును ప్రేమించాను. దేవునికి స్తోత్రం. 47వ కీర్తన 4వ వచనములు అంటాడు, తాను ప్రేమించినటువంటి యాకోబునకు అతిశయాస్పదముగా
తన స్వాస్థ్యమును దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఒక వ్యక్తిని గనక ప్రేమిస్తే, దేవుడు ఒక వ్యక్తిని గనక ఆశీర్వదిస్తే, దేవుడు ఆ వ్యక్తికి మహాతిశయముగా అతడు అతిశయించదగిన ఆశీర్వాదాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. యాకోబును ప్రేమించడానికి గల 3 కారణాలు. మొట్టమొదటిగా చూసినట్లయితే, యాకోబు చూడ్డానికి ఒక మోసగాడిగా, అందరికీ ఒక అభ్యంతరమైన వ్యక్తిగా ఉన్నాడు, కానీ ఒరిజినల్గా అతను చాలా సాధువైనటువంటి వాడట. చూసినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయములో 27వ వచనములో చదువుదాం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏసావు అనేటువంటి వ్యక్తి వేటాడుటయందు ప్రావీణ్యత గలవాడై అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. యాకోబు సాధువు. చెప్పండి, యాకోబు ఎలాంటి వాడు? సాధు. సాధువు అనొచ్చు కానీ సన్యాసి కాదు. చెప్పండి, ఎవరైనా సాధువు. సాధువు అంటే ఊరికే వేషం వేసుకున్న సాధువు కాదు ఇతను. యాకోబు ఈ వేషానికి సాధువు కాదు, క్యారెక్టరే సాధువు అయిన వాడు. దేవునికి స్తోత్రం. యాకోబు పెరిగే కొద్దీ చిన్న కుర్రవాడిగా, యవనస్తుడిగా పెరుగుతున్న కొలది అతడు సాధువుగా ఉన్నాడట. చాలా సాధువైన వాడు. సాధువు అంటే అసలైన అర్థం ఏంటి? ఇంగ్లీష్లో సుమారు 5 పదాలు వాడబడ్డాయి. క్వైట్. సాధువు అంటే క్వైట్నెస్, ప్రశాంతంగా ఉండేవాడు, ఒక నిజ జీవితాన్ని కలిగినవాడు, లేక యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగినవాడు. సాధువు అంటే ప్రశాంతంగా ఉండాలి. సాధువులు ఎప్పుడు కూడా వారెంతో ప్రశాంతతను కలిగి ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. వారిని కలిసినటువంటి వారికి కూడా వారికి ఉన్నటువంటి ఆందోళనలన్నీ తొలగిపోయి ప్రశాంతతను నెలకొల్పుతారు. అలాంటి జీవితం క్వైట్నెస్. ఇంగ్లీష్లో మరొక పదం కూడా వాడబడింది, ప్లెయిన్. సాధువు అని అంటే ప్లెయిన్, సాదా సీదాగా ఉంటారు, సాధారణమైన వ్యక్తిగా. స్పష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళ జీవితాన్ని గురించి చాలా స్పష్టత ఉంటుంది. తనని ఎవరైనా అడిగినా కూడా జీవితం గురించి స్పష్టమైనటువంటి విషయాలు వారు తెలియజేయగలుగుతారు సాధువులంటే. సో క్లారిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. కానీ యాకోబు సాధువు. యాకోబు సాధువు అంటే సాదాసీదాగా ఒక స్పష్టమైనటువంటి వ్యక్తిగా అతను ఉన్నాడు. కానీ ఇంగ్లీష్లో మరో పదం కూడా వాయబడింది, జెంటిల్. సాధువు అని అంటే జెంటిల్ మ్యాన్. జెంటిల్ మ్యాన్ అంటే పెద్ద మనిషి తరహా జెంటిల్నెస్. పెద్ద మనిషి తరహాగా ఎవరు ఉండలేదు. కానీ యాకోబు సాధువుగా పెరుగుతున్నాడు అని అంటే ఇంట్లో ఉండి ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ, గుడారములలో నివసిస్తూ, తల్లిదండ్రులతో ఉంటూ అతడు ఒక పెద్ద మనిషిగా, పెద్ద తరహాగా ఆలోచించేటువంటి వాడిగా యాకోబు ఉన్నాడు. సాధు. ఇంకా ఇంగ్లీష్లో మంచి మాట రాయబడింది, మైల్డ్. మృదువుగా. మైల్డ్నెస్ అంటే మృదువుగా ఉండేవాడు, సాఫ్ట్గా, కరుకుదనం లేదు, చాలా సాఫ్ట్గా ఉంటాడట.
ఇన్ని లక్షణాలు ఉన్నాయా? సాధువు. సాధువు అనేటువంటి మాటలో ఎన్ని అర్థాలు ఉన్నాయి. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ మైల్డ్. చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా, మృదువుగా ఉండేటువంటి వాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సింపుల్ హార్టెడ్ అంటే సామాన్యమైన మనస్తత్వం కలిగిన వాడు. ఏదో సాధించాలి, అది చేయాలి, ఇది చేయాలని రఫ్గా ఉండేవాడు కాదు. సామాన్యమైన వ్యక్తిగా, అందరినీ అర్థం చేసుకునే వ్యక్తిగా, అందరి పరిస్థితులను అర్థం చేసుకునేవాడిగా, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉండేవాడు. సాధు. దేవుడు ఎందుకు యాకోబుని ఇంతగా ప్రేమించాడు? అతను జీవితంలో ఎన్నో మోసాలు చేస్తున్నాడు, జీవితంలో అందరికీ ఇష్టం లేనివాడిగా, కష్టమైనటువంటి వ్యక్తిగా జీవిస్తున్నాడు. కానీ దేవుడు అతని హృదయాన్ని చూస్తున్నాడు. అతని జీవితంలో చాలా ఒక మృదువైనటువంటి, సాధువైనటువంటి, స్పష్టమైన జీవితాన్ని కలిగిన వాడిగా, ప్రశాంతత కలిగిన వాడిగా, ఇలాంటి క్యారెక్టర్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే దేవుడు అతన్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు సాధువులను ప్రేమిస్తాడు. 116వ కీర్తన 6వ వచనములో చూచినప్పుడు దేవుడు సాధువులను ప్రేమించే దేవుడై ఉన్నాడు. యెహోవా సాధువులను కాపాడువాడు, వారు కృంగి ఉండగా ఆయన రక్షించేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబును దేవుడు ప్రేమించాడు. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని కూడా ప్రేమిస్తాడు. ఎప్పుడు దేవుడు మనల్ని, ఆయన ప్రేమను మనం ఎక్కువగా పొందుకోగలుగుతామంటే సాధువైన జీవితాన్ని, మృదువైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, ప్రశాంతతను అలవరుచుకుంటూ సాధారణమైనటువంటి వారిగా, పెద్ద తరహాగా ఆలోచిస్తూ, పెద్ద మనస్సు కలిగి, పెద్ద మనిషిలాగా జీవిస్తూ, మృదువుగా ఉంటూ, కరుకుదనము కాకుండా, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కాకుండా, అందరూ ఎలా జీవిస్తున్నారో ఒక సాధారణమైన కుటుంబంలో ఒక సాధారణమైన వ్యక్తిగా, సంఘములో ఒక సాధారణమైన వ్యక్తిగా, సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎప్పుడైతే మనం జీవిస్తామో, యాకోబు ఏ విధంగా దేవుని ప్రేమను పొందుకున్నాడో దేవుడు ప్రేమను మనం కూడా పొందగలుగుతాం. అందుకే పేతురు భక్తుడు రాస్తాడు. పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములు అంటాడు, సాధువైనట్టియు మృదువైనట్టియు గుణము అనేటువంటి అలంకారమును మీ హృదయపు అంతరంగములో కలిగి ఉండాలి. హృదయాంతరంగ స్వభావము ఎలా ఉండాలి అని అంటే, సాధువైన మృదువైన గుణము అనేదాన్ని అలంకారముగా కలిగి ఉండాలి. దేవుని పిల్లలైనటువంటి మనము సాధువులుగా, మృదువుగా, ప్రశాంతమైన జీవితాన్ని, గలిబిలిగా, కంగారుగా, ఆందోళనతో కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని అలవరుచుకున్నటువంటి వారి జీవితాలు దేవుని ప్రేమను పొందగలుగుతాయి. దేవుని స్తోత్రం. యాకోబు జీవితంలో అటు ఇటు తొలగిపోయి ఉండొచ్చు, ఒకవేళ దేవుని మార్గంలో నుంచి ప్రక్కకి వెళ్ళిపోయాడని అనిపించవచ్చు, కానీ దేవుడు మాత్రం అతన్ని వెంబడిస్తున్నాడు. కారణం ఏంటంటే, ఒరిజినల్గా అతను చాలా ఒక మంచి మృదువైనటువంటి, ఒక సాధువైన గుణము కలిగిన వాడు, ఒక సాధారణమైన, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా జీవిస్తున్నాడు. అందుకే యాకోబును దేవుడు ప్రేమిస్తూ ఆయనకు ఒక గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. నంబర్ 1, ఆయన సాధువైన వాడు. చెప్పండి, ఎలాంటి వాడు? సాధు గుణము కలిగిన వాడు. చెప్పండి మాట అందరూ. రెండవది, యాకోబు జీవితంలో దేవుని ప్రేమను పొందుకోవడానికి, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ యాకోబులాగా ప్రత్యేకంగా ప్రేమను పొందుకోవాలనుకున్నట్లయితే యాకోబులో మరొక మంచి లక్షణం ఉంది. ఆదికాండము 30వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. ఇక
ఇక మీదట నాకు రావలసిన జీతము నీవు చూడడానికి వచ్చినప్పుడు నా న్యాయమైన ప్రవర్తన నాకు సాక్ష్యమిస్తుంది. చూసారా, యాకోబు అంటాడు, నేను ఒక న్యాయమైన ప్రవర్తన గలవాడను. చెప్పండి, ఎలాంటి ప్రవర్తన? న్యాయమైన ప్రవర్తన. న్యాయం, ఏది న్యాయమో దాన్ని అవలంబించడం ఆయనకు అలవాటు. అన్యాయముగా కాదు, అక్రమంగా కాదు, న్యాయమైన పద్ధతిని అతను అనుసరిస్తాడు. కొన్నిసార్లు మనం అది న్యాయమని తెలిసినా కూడా మనం మాట్లాడటం న్యాయం కాదు అని తెలిసినా మాట్లాడతాం. ఇప్పుడు మనం మాట్లాడాలి, ఇది న్యాయము అన్నప్పుడు మాట్లాడడం. సో న్యాయము, ఇది చేయడం న్యాయం, ఇది మాట్లాడడం న్యాయం, ఇలా చెప్పడం న్యాయం, నేను ఇక్కడ ఉండడం న్యాయం. ఏది న్యాయమో ఆ న్యాయమైన ప్రవర్తనను దాటి మనం వెళ్ళిపోతాం. కానీ యాకోబు అలాంటాడు కాదు. యాకోబు అంటున్నాడు, నేను ఒక న్యాయమైన ప్రవర్తన కలిగినటువంటి వాడను గనక నా న్యాయ ప్రవర్తనే నన్ను గూర్చి సాక్ష్యమిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంత దమ్ము, ఎంత ధైర్యం అండి ఆ మాట చెప్పడానికి. ఎంత ధైర్యం కావాలి ఆ మాట చెప్పడానికి. నేను న్యాయంగా ఉన్నానో మీరు ఎప్పుడైనా నన్ను టెస్ట్ చేసుకోండి, మీరు ఎప్పుడైనా నన్ను పరీక్షించుకోండి, నేను న్యాయమైన ప్రవర్తనే నా గురించి సాక్ష్యమిస్తుందనే చెప్పగలిగిన ధైర్యం గలవాడు. దేవునికి స్తోత్రం. యాకోబు న్యాయమైన ప్రవర్తన గలవాడు. ఇంగ్లీష్లో మాటకు రాయబడింది హానెస్టీ ఆర్ హానెస్ట్. హానెస్టీ ఎవరు అంటున్నారు? నిజాయితీ అని. గుడ్ గర్ల్, నిజాయితీ, ఒరిజినల్ వర్డ్. న్యాయమైన ప్రవర్తన, హానెస్టీ, నిజాయితీ అంటే మనుషులు ఉన్నా లేకపోయినా ఒకేలాగుంటాడు. చుట్టూ ఏది ఉన్నా కూడా తను ఒకేలాగా ఉంటాడు, ఒక నిజాయితీగా ఉంటాడు, ఒక న్యాయమైనటువంటి ధర్మంగా. ఇది ధర్మము, ఇది ధర్మం. అధర్మంగా ఉండడానికి ఇష్టపడరు. అధర్మంగా ప్రవర్తించాల్సి వచ్చిన పరిస్థితుల్లో కూడా అతడు ధర్మంగానే ఉంటాడు. ఈ సందర్భం ఏమిటి అని అంటే, తన మామతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ మామగారు ప్రతిసారి జీతాలు లెక్క పెడుతూ, నువ్వు అది చేసావు, ఇది చేసావు, అక్కడ చూసుకో, ఇక్కడ చూసుకో, మొత్తం అన్ని శాలరీ మొత్తం కట్టింగ్ చేసి ఆయన బాధ పెడతా ఉంటాడు. ఆ సందర్భంలో చెప్తున్నాడు, అయ్యా మీరు ఎన్నిసార్లన్నా లెక్కలు చూసుకోండి, 20 సంవత్సరాల్లో 10 సార్లు లెక్కలు చూసి 10 సార్లు జీరో చేశాడు. అందుకని ఆయన అంటాడు, మీరు ఎన్నిసార్లు అయినా లెక్కలు చూసుకోండి బాబు, నా మీద మీరు ఎప్పుడైనా సరే పరీక్ష పెట్టుకోండి, నా న్యాయమైన ప్రవర్తనే సాక్ష్యం ఇవ్వగలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏమైనా చేసుకోండి, ఏమైనా లెక్కలు చూసుకోండి, ఏమైనా మాట్లాడుకోండి, మా గురించి మీరు ఏమైనా అనుకోండి, నేను మాత్రం న్యాయంగా ఉంటున్నాను. మీరు ఒకవేళ శాలరీస్ తగ్గించేసేయచ్చు, కటింగ్ చేసేయచ్చు, ఫిట్టింగ్లు ఎన్నో పెట్టవచ్చు, కానీ నేను మాత్రం ఇదేంటంటే నాకు ఇంత అంటే ఏం జరిగింది, నేను ఉద్యోగం మానేస్తాను, లేకపోతే నాకు ఇంకో ఎక్కడ లేవు, నేను ఎక్కడికి వెళ్ళగలను నాకేం అనుకుంటున్నావు, నేనేమన్నా పని చేయలేను అనుకుంటున్నావా? ఇలాంటి మాటలు ఏం మాట్లాడలేదు. ఏం పర్లేదండి, మీరు చూసుకోండి, ఎన్నిసార్లైనా పరీక్షించుకోండి, నా న్యాయమైన ప్రవర్తనే దాని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఎంత మంచి ఆలోచన కలిగినటువంటి వాడు. బిబ్లికల్గా వాడినటువంటి మాట రైచియస్నెస్, న్యాయమైన ప్రవర్తన అనే మాట దగ్గర రైచియస్నెస్ అని రాయబడి, నీతి న్యాయం, నీతి న్యాయము కలిగినటువంటి వాడు. ఈ 2 పదాలు మనం కలిపే మాట్లాడుతుంటాం కదా. నీతి న్యాయం అనేది 2 కలిసే ఉంటాయి. న్యాయము దానికి సంబంధించిన నీతి. ఒక వ్యక్తి నీతిమంతుడు అని చెప్పాలంటే అతను ఒక న్యాయవంతమైనటువంటి వ్యక్తి అని చెప్పాలి. కాబట్టి నీతి న్యాయాలు ఈ 2 కలిసే ఉంటాయి. యాకోబు అలాంటి జీవితం కలిగిన వాడు.
నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము, ఇవి రెండు కూడా కలిసి ఉన్నట్లుగానే చెప్పండి. అదే కదా, నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మం, ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటి వాడు బయట తన గురించి ఎంతమంది ఏమైనా చెప్పుకొనివ్వండి గాక, బయట అతను మోసగాడని చెప్పవచ్చు, అతడేదో తప్పు చేసి పారిపోయి వచ్చాడని చెప్పవచ్చు. కానీ దేవుడు మాత్రం యాకోబులో చూస్తుంది ఏంటంటే అతని నిజాయితీని దేవుడు దోస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో కూడా నిజాయితీగా మనం జీవిస్తున్నాం గనక, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా బ్రతుకుచున్నాం గనక, ఏది ధర్మమో, ఏది నీతో, ఏది న్యాయమో దాని ప్రకారం జీవిస్తున్నట్లయితే యాకోబును ప్రేమించిన దేవుడే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యోబు అంటాడు, అరే నాయన, నీతి న్యాయం అనేది అసలు ఒక వస్త్రంలాగా నేను ధరించుకున్నాను రా బాబు. యోబు గ్రంథంలో 29వ అధ్యాయం 14 వచనాలు అంటాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను. చూసారా? కాబట్టి అది నన్ను ధరిస్తుంది. బా, ఎంత గొప్ప ఫిలాసఫీ అండి. మనం ఈ ఫిలాసఫీ తెలుసుకో. నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నట్లయితే ఆ నీతి నన్ను ధరించేస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే ఇది అర్థం కావాలంటే, సో న్యాయమైన ప్రవర్తన నాకు వస్త్రమును, పాగా, న్యాయమైన ప్రవర్తన నాకు వస్త్రము, నేను దాన్ని ధరించాను, అది నన్ను ధరిస్తుంది. నా పాగా, వెనకాల పెద్ద పొడవాటి వస్త్రం ఉంటుంది కదా, పాగా. అంటే నీతిని మనం ధరించడం అంటే మనము నీతిగా జీవించడం అనేది. మరి నీతి మనల్ని ఎలా ధరిస్తుంది? యోబు అంటాడు, అది నన్ను ధరించెను. అంటే అది ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎవరైనా అరే నీతి న్యాయంగా బతకాలంటే ఆ యోబును చూడండి రా అంటే, ఇప్పుడు నీతి గురించి చెప్పాల్సి వస్తే ఎవరి గురించి చెప్తున్నారు అంటే, ఇప్పుడు నీతి దేన్ని ధరించుకుంది? యోబును ధరించుకుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక క్యారెక్టర్ని, ఇది పలాని కావాలంటే పలానా వ్యక్తిని చూడండి రా. ఉదాహరణకి గాంధీ తాతను చూడండి రా అంటారు. దేనికి గాంధీ తాత? దేనికి గుర్తు? సత్యానికి గుర్తు అంటారు కదా, అహింస వాదానికి. ఎక్కడైనా అహింసను గురించి మాట్లాడాల్సి వస్తే గాంధీ తాతను. అంటే అహింస అనేది ఎవరిని ధరించుకుంది? గాంధీని ధరించుకుంది. అలాగే ప్రేమ గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరి గురించి మాట్లాడతారు? యేసయ్య గురించి మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కదా. ప్రేమ గురించి మాట్లాడాల్సి వస్తే యేసయ్యను మించిన ప్రేమ గలవాడు ఈ లోకంలో లేడు అంటాడు. ప్రేమ ఎవరిని ధరించింది? ఎవరైనా బాగా సర్వీస్ చెయ్యాలి, ఇతరులకి సర్వీస్ చెయ్యాలి అనగానే మీరందరూ ఒకళ్ళ పేరు చెబుతారు, నాకు తెలుసు, మదర్ తెరీసా కదా. అంటే ఇప్పుడు సర్వీస్ అనేది ఎవరిని ధరించుకుంది? మదర్ తెరీసాని ధరించుకుంది. యోబు అదే అంటాడు, నేను నీతిగా జీవించడం అలవాటు చేసుకున్నాను, నీతిగా బ్రతకడం అలవాటు చేసుకున్నాను గనక ఆ నీతిని నేను ధరించుకున్నాను. నేను నా జీవిత విధానము, లైఫ్ స్టైల్ అనేదాన్ని నీతిగా నడిపించుకోవడం అలవాటు చేసుకున్నాను గనక చివరికి ఆ నీతే నన్ను ధరించుకుంది. దేవునికి స్తోత్రం. యాకోబు జీవితం కూడా అలాంటిది. నీతిమంతుడు, ఒక న్యాయమైన ప్రవర్తన గలవాడు. ఒక న్యాయమైన ప్రవర్తనే నేను వస్త్రముగా ధరించానంటాడు యోబు. యోబు ఇంకా డెప్త్లోకి వెళ్ళి ఇంకో మాట అంటాడు, నేను చచ్చిపోయినా కూడా నేను మాత్రం వదిలిపెట్టను అంటాడు. 13వ అధ్యాయంలో యోబు గ్రంథంలో, ఆయన నన్ను చంపినా కూడా నేను మాత్రం నా న్యాయ ప్రవర్తనను విడిచిపెట్టను అంటాడు.
ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుచుకుంటాను. దేవునికి స్తోత్రం. ఆహా, యోబు అంటాడండి, ఆయన నన్ను చంపనీగాక. అంటే పరీక్షించడం కాదు. యాకోబు అంటాడు, మీరు నన్ను పరీక్షించుకోండి, నా న్యాయ ప్రవర్తనే నా గురించి సాక్ష్యం ఇస్తుంది అంటాడు. యోబు ఇంకొంచెం మెట్టు లోపలికి వెళ్ళి అంటాడు, నన్ను చంపండి అయ్యా బాబు, అయినా సరే నా న్యాయమైన ప్రవర్తనే నా గురించి సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అంత న్యాయము కలిగిన వారు. అందుకనే యాకోబును దేవుడు ప్రేమించడానికి గల కారణం, అతడు ఒక న్యాయమైన నీతిమంతుడుగా జీవించాడు. 2 క్యారెక్టర్స్ చెప్పండి. మొదటిది ఏంటి? ఆయనలో సాధువైన గుణం గలవాడు. రెండవది న్యాయ ప్రవర్తన గలవాడు. చెప్పండి, రెండవది ఏంటి? మూడవది హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చూచినప్పుడు మగసిరి గలవాడట. చదువుదామా? 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భములో యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకున్నాడు. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. చెప్పండి, మూడవది మగసిరి గలవాడు. చెప్పండి ఈ మాట. ఏంది అందరు లైట్గా చెబుతున్నారు? ఇది జెంట్స్ గురించి చెప్పిందిలేండి, ఎందుకు వచ్చిన గొడవనా? మగసిరి గలవాడు. చెప్పండి, అతను ఎలాంటి వాడు? మగసిరి గలవాడు అని అంటే అది ఏంటో పదం చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ ఇంగ్లీష్లో చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మ్యాన్హుడ్. మగసిరి గలవాడు అని అంటే, సో హీస్ లివింగ్ యాజ్ ఎ మ్యాన్లీ, ఒక మానవత్వం కలిగిన వాడు, మానవత్వం గలవాడు. మ్యాన్హుడ్ అంటే ఒక మనిషిని మనిషిగా చూసేవాడు. ఒక నిజమైన మనిషి ఎలా జీవించాలో అలా జీవించేవాడు. ఇంకొక మంచి పదం తెలుగులో వాడబడింది, పౌరుషం గలవాడు. మ్యాన్హుడ్ అంటే చెప్పండి, మ్యాన్హుడ్ అంటే రోషంగా ఒక మనిషి ఏ విధంగా జీవించాలో, ఒక మనిషి ఏ విధంగా మానవత్వం కలిగి ఉండాలో, ఒక మనిషి ఏ విధంగా మనిషిగా బ్రతకాలో, అలాంటి ఒక లైఫ్ కలిగినటువంటి వాడు. నేను అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నిజమైన మనిషి ఎవరు? నిజమైన మనిషి ఎవరు? మనిషి ఎవరు అంటే ఎదుటివానిని మనిషిగా గుర్తించగలిగిన వాడే నిజమైన మనిషి. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, కుటుంబమైనా, సంఘమైన, సమాజమైన, ఎదుటి వ్యక్తులు వాళ్ళు నాలాంటి మనుషులే. ఆ మనిషిని మనిషిగా చూడాలి, మనిషిని మనిషిగా గౌరవించాలి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, మనుషుడే కానీ పశువులాగా ప్రవర్తిస్తుంటారు. చెప్తూ ఉంటారు కదా చాలామంది, ఏంట్రా నువ్వు మనిషివా గొడ్డువా అంటుంటారు, అంత గట్టిగా తిడతారు. అంటే ఆ మనస్తత్వం ఎలా ఉంటుంది? పశుప్రాయుడుగా, ఒక పశువులాగా, ఒక జంతువులాగా, క్రూరంగా, ఒక మృగములాగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం. కానీ దేవుడు యాకోబును ప్రేమించి అతన్ని ఒక గొప్ప వ్యక్తిగా దీవించడానికి గల కారణం ఇక్కడ చూస్తే, అతడు ఒక నిజమైన మనిషిగా, మానవత్వం కలిగిన వాడిగా, మగసిరి గలవాడు అని అంటే ఒక మనిషి ఏ విధంగా పర్ఫెక్ట్ లైఫ్ కలిగి ఉంటాడో అన్ని విషయంలో కూడా పర్ఫెక్షన్. ఒక తండ్రి అయితే ఒక మంచి తండ్రిగా, భర్త అయితే ఒక బాధ్యత కలిగిన భర్తగా,
భార్య అయితే ఒక విధేయత కలిగిన భార్యగా, పిల్లలైతే తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇచ్చేటువంటి పిల్లలుగా, ఈ విధంగా ఎవరి యొక్క స్థానములో, ఎవరి బాధ్యతలో వారు జీవించగలగడమే నిజమైనటువంటి మగసిరి, మ్యాన్హుడ్, మ్యాన్లీహుడ్. ఒక మానవత్వం, ఒక మనిషిలాగా జీవించడం. యాకోబు జీవితంలో చూచినప్పుడు దీని గురించి రాయబడింది, అతను మగసిరి గలవాడు, పౌరుషము కలిగినటువంటి వాడు, ధైర్యం కలిగిన వాడు. మ్యాన్హుడ్ అనే మాట దగ్గర ధైర్యం అనే మాట కూడా వాడబడింది. ధైర్యం ఉండాలి. ఒక వ్యక్తి ధైర్యంగా బ్రతకాలి, ధైర్యంగా జీవించాలి, ప్రతి దానిలో కూడా ధైర్యం వహించాలి. అతడు ధైర్యంగా ఉండాలి, మిగిలిన వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి. ఉదాహరణకి కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలో యజమాని ధైర్యంగా ఉండాలి, కుటుంబం అంతటికి ఒక భరోసా ఇవ్వాలి. అందరూ కూడా ఆయనతోటి అన్నీ చెప్పుకోగలిగి ఉండాలి. అలాంటి ఒక మ్యాన్లీహుడ్ లైఫ్ ఉండాలి. ఒక భార్యకి భర్త దగ్గర ఫ్రీడమ్, స్వాతంత్రం ఉండాలి. ఏమండి, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా ఉంది, ఇది చేస్తే ఎలా ఉంటుంది అని మాట్లాడగలిగేటువంటి ఆ ఫ్లెక్సిబిలిటీ, ధైర్యంగా ఉండాలి, ధైర్యాన్ని కల్పించాలి. పిల్లలకు కూడా తల్లిదండ్రులతో సో ఇలా జరిగింది, ఇలా జరగబోతుంది, పిల్లలు షేర్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వగలిగిన ఒక మ్యాన్లీహుడ్ లైఫ్ కలిగి ఉండాలి. అలాంటి ఒక ధైర్యం, భరోసా కలిగిన వ్యక్తి యాకోబు జీవితంలో అతను ఒక మగసిరి గలవాడు, అన్నిటిని మెయింటైన్ చేయగలిగిన వాడు, అన్నిటిని తట్టుకోగలిగిన వాడు, అన్నిటిని నిలబెట్టగలిగినటువంటి వాడు, అన్నిటిని తాళుకోగలిగినటువంటి వాడు. ఒక నిజమైన ఒక మానవత్వం, మనిషిగా జీవించినటువంటి వ్యక్తి. దేవుడు అందుకే యాకోబును ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో అంటాడు, దేవుని యందు మనము భక్తి విషయములో పౌరుషం కలిగిన వారిగా ఉండాలి. ఊరికే జారిపోయే వాళ్ళంగా కాదు, ఏదో విషయాల్లో ఆకర్షణీయమైన విషయాలకు లోబడి పక్కకి వెళ్ళిపోయే వాళ్ళంగా కాదు. మన జీవితాల్లో అలాంటి ఒక పౌరుషం కలిగిన, మగసిరి కలిగిన యాకోబులాగా మనం జీవించాలి. అందుకే యాకోబును నేను ప్రేమించానని దేవుడు మాట్లాడుతున్నాడు. 3 క్యారెక్టర్స్ చెప్పండి. మొదటిది ఏంటి? సాధు గుణము కలిగిన వాడు. రెండవది న్యాయ ప్రవర్తన గలవాడు. మూడవది మగసిరి లేక పౌరుషము కలిగినటువంటి వాడిగా, ధైర్యము కలిగినటువంటి, ధైర్యశాలిగా లేక కరేజియస్, ధైర్యవంతుడుగా. అంటే పరిస్థితులు తారుమారైనా కూడా ఎక్కడ డిస్కరేజ్ అయినట్లు లేదు ఆయన. ఇంట్లో గొడవలు వచ్చినప్పుడు యాకోబు ఏం చేశాడు? వాళ్ళ అమ్మ సలహా ఇచ్చింది, అరే నాయన, ఈ గొడవల్లో నువ్వు నీకు మెంటల్ వస్తుందిరా, మానసికంగా నువ్వు బాధపడతావు, మామ దగ్గరికి వెళ్ళు నాన్న అంటే, సరే మమ్మీ అని వెళ్ళిపోయాడు. చూసారా, పరిస్థితుల్ని తప్పించుకొని వెళ్ళడం. పారిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అది మ్యాన్లీహుడ్ లైఫ్, నిజమైన మానవత్వం. నేనేదో తప్పు చేశాను, వీళ్ళందరిని ఎందుకు బాధ పెట్టాలి, నేను వెళ్దాం అని వెళ్ళిపోయేవాడిగా. అక్కడ 20 ఏళ్ళు ఎన్నో కష్టాలు వచ్చాయి. కష్టాలు వచ్చినప్పుడు అక్కడి నుండి పారిపోలేదు, అక్కడే నిలబడ్డాడు. పరిస్థితులు దేవుడు అక్కడి నుండి మూవ్ అవ్వాలి అని చెప్పే వరకు అక్కడే ఉన్నాడు. అన్ని తట్టుకొని నిలబడ్డాడు. అక్కడే ఒక నిజమైన ఒక మ్యాన్లీహుడ్ లైఫ్, ఒక మానవత్వం కలిగిన వాడిగా, ఓ ప్రక్కన పౌరుషం, ధైర్యంగా, పరిస్థితులు ఎలాంటి వ్యతిరేకతలు కలిగినా కూడా ధైర్యంగా ఉండగలిగాడు. పౌరుషమైన జీవితం. దేవుని పిల్లలైన మన జీవితం కూడా సాధువులుగా, న్యాయ ప్రవర్తన గలవారిగా, అదే సమయంలో పౌరుషంగా, ధైర్యంగా, ధైర్యశాలిగా మనం జీవించాలి. ఎప్పుడైతే అలా జీవిస్తుంటామో
దేవుని ప్రేమ మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. యాకోబును దేవుడు అక్కడ నుండి తీసుకొని వచ్చి తన లైఫ్లో మంచిగా సెటిల్ చేసి ఈరోజు ఒక ఇశ్రాయేలు దేశముగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఈ జీవితం, నా జీవితము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సాధువులుగా ఉందాం. సాధువు అనగా ఒక క్లారిటీ, ఒక యథార్థమైన న్యాయమైన ప్రవర్తన గలవారిగా, రెండవది ఒక న్యాయముతో నీతి నిజాయితీ కలిగిన జీవితాన్ని కలిగి, అదే సమయంలో పౌరుషంగా దేవుని విషయంలో, భక్తి విషయంలో, భవిష్యత్తు విషయంలో ఒక సీరియస్, ఒక మంచి ప్రవర్తన గలవారిగా జీవించినప్పుడు దేవుని ప్రేమ మనల్ని వెంబడిస్తుంది. గాడ్స్ లవ్ విల్ ఫాలో యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ, యువర్ పర్సనల్ లైఫ్ అండ్ యువర్ ఫ్యూచర్. దేవుడు మన భవిష్యత్తుని ఆశీర్వదించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మీ లేఖనాలను బట్టి స్తోత్రాలు. అవును ప్రభువా, యాకోబును మీరు ప్రేమించారు. యాకోబును ప్రేమించడానికి ఆయనలో కొన్ని మంచి లక్షణాలు మేము ఈరోజు తెలుసుకున్నాం. అవును ప్రభు, ఒక సాధువైన జీవితం, న్యాయ ప్రవర్తన గలవాడిగా, పౌరుషము కలిగిన, రోషం కలిగిన, ధైర్యం కలిగిన బిడ్డగా జీవించాడు. మేము కూడా అలా జీవించి మీ ప్రేమకు పాత్రులమవునట్లుగా సహాయము చేయండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి.